ఈరోజు ఈ యొక్క నూతన సమావేశ మందిరంలో తొలి పాత్రికేయ మిత్రుల సమావేశం నిర్వహించుకుంటున్నాం. మేమందరం నిన్న మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి, అలాగే ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కూడా, ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం. ఒక విషయం, ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు. కొద్దిమంది మాత్రమే సహకరించారు. అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు. ఉదాహరణకి చెప్పాలి అంటే, ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను. నాతో పాటు కొమ్మి లక్ష్మీనాయుడు గారు, మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు, అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, అందరం కలిసి తిరిగాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్మూడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు. మరీ ముఖ్యంగా మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది. కొద్ది కాలం నడిచింది. కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం, ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది. దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము. ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, మా ఆర్ఓకి ఇచ్చాం, జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి, డిఐజీకి పంపడం జరిగింది. కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు. అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్, ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు. చిన్నగా నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి, ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు కొమ్ము కాశారో అర్థమవుతుంది. అప్పటికప్పుడు నాకు సమాచారం వాళ్ళు ఇవ్వగానే గుంటూరు రేంజ్ డిఐజీ గారికి, ఈ జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆత్మకూరు రిటర్నింగ్ అధికారికి ఆన్లైన్లో మెసేజ్లు పెట్టాం. అన్నీ చేస్తే చివరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోన్లో మాట్లాడి కొన్ని బూతులు పోలింగ్ మేము నిలపదలుచుకున్నాము, ఇక్కడ న్యాయం జరగడం లేదు, అక్రమం జరుగుతూ ఉంది, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మీరు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పి గట్టిగా ఫోన్లో నిలదీస్తే అప్పటికప్పుడు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఒక స్పెషల్ స్క్వాడ్ని ఆ 10 బూతుల పర్యవేక్షణకు పంపడం జరిగింది.
మేము చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఎక్కడా లేవు. అడిషనల్ ఎస్పీ గారు ఈ 10 బూతుల్లో ఒక బూత్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి సతీమణి ఒక బూత్లో కృష్ణ వేసి నా కొడుకు ఓటేయండి అని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసే పరిస్థితి అక్కడ కనపడింది. బయట ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ చేస్తే అప్పుడు అడిషనల్ ఎస్పీ బూత్లో పోయి చూసి మీరు ఏజెంటా అని అడిగితే కాదన్నారు, ఓటేస్తున్నారా అంటే లేదన్నారు, మరి బూత్లో ఎందుకున్నారని చెప్పి అప్పటికప్పుడు అడిగి మీరు బయటకు వెళ్ళండి అంటే బయటకు వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ 10 బూతుల్లో వాళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు. దానికి ఈ జిల్లా పోలీసు యంత్రాంగం వాళ్ళకి వత్తాసు పలికింది అని చెప్పడానికి మహిళా కానిస్టేబుల్ని, ఎన్సీసీ క్యాడెట్ని క్రిటికల్ బూత్స్ లో పెట్టడంలోనే అర్థమవుతాం. తెలుగుదేశం పార్టీ ఇన్ని విధాలుగా మేము ఈ రకమైన పర్యవేక్షణలు, కట్టుదిట్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయాం. మాకు పూర్తిగా సహకరించినటువంటి కూటమి పార్టీ, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన, ఈ 2 పార్టీల యొక్క నాయకులు, కార్యకర్తలు ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా, ఏ గ్రామం దగ్గరికి వెళ్ళినా జన సైనికులు కానీ, భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ ముందుకు వచ్చి మాకు తోడుగా ముందుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సహకరించారు. వారి సహకారాన్ని కూడా మేము మర్చిపోలేదు. ఇన్ని విధాలా చేసినటువంటి ఒక ప్రయత్నం ఇవాళ నెల్లూరు జిల్లాలో 10 సీట్లు కూడా విజయం వైపు ముందుకు నడుస్తున్నాయని చెప్పడానికి ఇవాళ మేము ఈ మీడియా సమావేశంలో తెలియజేయడం. ఎన్నికలు అయిపోయినాయి. ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను దాదాపుగా 4 దశాబ్దాల సార్వత్రిక ఎన్నికలు, బై ఎలక్షన్లు కూడా చూశాను. ఎన్నికలైన మరుసటి రోజున దాడులు, హింసాత్మక వాతావరణం ఎప్పుడు నేను గమనించను. చూసిన అనుభవాలు కూడా లేవు మాకు. దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ. ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొట్టినటువంటి పరిస్థితి. ఏజెంట్గా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే, మీడియాలో చూస్తూ ఉంటే, ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి రాజకీయం, ఆయన పరిణితి ఇంతేనా అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగదారుడు రాజకీయం చేస్తున్నాడనేది ఇవాళ బహిర్గతం అవుతుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం, కానీ ఏజెంట్లను ఖాళీ బూతుల నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి. బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఏజెంట్ల యొక్క భర్తలో, భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటకు వెళ్తారా, లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం. కొన్ని దగ్గరలో వాళ్ళని హింసించారు, కొట్టారు, చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇవాళ స్పందించారు. స్పందించి ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఢిల్లీకి రమ్మని డబ్బులు పెట్టారు, విచారిస్తున్నారు. ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా 30 రాష్ట్రాల భారతదేశంలో ఎంత పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవడం, ట్రాన్స్ఫర్లు చేయడం, ఎంక్వైరీ చేసి
వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ. ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఎంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు, విచారణకు గురైంది లేదు, ట్రాన్స్ఫర్లు అయింది లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాడు. ఇదేంటిది? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయిపోతున్నారు. వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్ లేదు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు, వాళ్ళ సర్వీస్ ఎంటైర్ సర్వీస్. దానికి కూడా సిద్ధపడ్డారంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇదా మీరు నేర్చుకుంది? డిఓపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా? ఇదా మీరు ముస్సారిలో ట్రైనింగ్ అయ్యొచ్చింది? ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి, ఈ దేశ ప్రజలకు మీరు ఇచ్చే రక్షణ? మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారు సూచించినటువంటి అధికార యంత్రాంగం మీరు ఎంత దారుణమైన పరిస్థితులు రావడానికి వాళ్ళు మీరే కారకులంటే వాళ్ళ వ్యవస్థలే సిగ్గుతో తలవంచుకోవడం. మన జిల్లాలో ఉన్న ఎస్పీలు మారారు, పక్క జిల్లాలో ఉన్న ఎస్పీలు, కలెక్టర్లు మారారు. ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఎంత దారుణమైన ఎన్నికల నిర్వహణ అంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు ఊడిగం చేశారండి. చాలా మంది అధికారులు, ఎక్కడైనా కొద్దిమంది అధికారులు దానికి పాల్పడలేదు, కానీ ఊడిగం చేశారు. ఇంత దిగజారాల్సిన అవసరం మీకుందా? రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు, రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులుగా దిగజారారో మాకు అర్థం కాదు. తరువాత వాతావరణం ఇంకా భయానకంగా తయారు. గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయి, వ్యక్తుల మీద దాడులు, హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం, న్యాయం, ఎక్కడ రాజ్యాంగం పరిడిగలుగుతుంది ఈ దేశంలో? ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పాపం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కన్సల్టెంట్ టీమ్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఆఫీస్కి ఆయన పోలా 5 సంవత్సరాలు కేబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే, సెక్రటరియట్కి ఆయన పోయిన దాఖలాలు మనం చూడాల. అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను. ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు. ఆయన యూకేకి పోతా చివరి సెల్ఫీ ఆ యొక్క సర్వే సంస్థతో, టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు. ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి రాష్ట్రంలో ఉండదు. ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి అధికారంలో. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు. దీని దగ్గర పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది, ఒక్క నెలలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు, 1000 కోట్ల రూపాయలు అప్పు నెలకే. చివరి
మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా 1000 కోట్లు, 14,000, 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి ఇచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యావు. నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు. ఇది మొదటి నుంచి చెప్తూనే వచ్చాం మేము. నీ మాఫియా సామ్రాజ్యంలో మేకవన్న పుల్లాగా ఆ తోలు కప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ 5 సంవత్సరాలు నేను మొదటి 6 మాసాలు గడవక ముందే చెప్పా, ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని. అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు. ఏమి లేదు ఈ రాష్ట్రంలో, అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో. మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తిని నేనే. మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ, కానీ ఓడ్చుకోలేకపోయాడు. కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమైన సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నాను, కానీ మొదటి రోజునే బెట్టింగ్ రాజ్యం, గంజాయి రాజ్యం, ఇవి ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి. 1000 కోట్లు దోచుకున్నారు, ప్రజాధనాన్ని, సంపదను దోచుకున్నారు. ఒక్క అవకాశం ఉన్నారు, 5 సంవత్సరాలు 5 రకాలుగా దోచుకుని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయకపోతే మీడియా ఒక సహకారం, వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కన్వింపు కలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకుని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం, ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోయారు. నిద్ర లేచి కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం. ఆ ప్రయత్నం విజయవంతమైంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు, యువత, అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే, ఒక్కొక్క నియోజకవర్గానికి, మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు 6-7 వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటు వేయించుకున్నారు. ఇది రాష్ట్రం అంతా ప్రతి ప్రాంతంలో జరిగింది. లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత, మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు. రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు. ఈ ఎన్నికలను సజావుగా జరిపారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ఒక దారుణటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అది ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొనడానికి రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం, ముఖ్యమంత్రిని తీసుకుంటాం. పరిపాలన అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి
నాయకత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల దాదాపు 10 సంవత్సరాలు వెనకబడినటువంటి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల్లో ప్రతిష్ట చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులమై మేము పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.